ఏమంటారు, అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఎవరు ట్రోల్ చేయకండి, ఒకసారి సినిమా చూడండి. ట్రోల్ చేసిరు అనుకో కథ ఇంకా వేరుంటుంది. సినిమా మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మామూలుగా లేదన్న. ప్రతి షాట్ అసలు ఏందన్న, ఒక్క షాట్ కూడా ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతి సీన్ మామూలుగా లేదు. సాంగ్స్ ఉన్నాయన్న. సినిమా మొత్తం ఒక కంటెంట్ మూవీ అన్న. మంచి ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇంకొకటి పార్ట్ 2 మాత్రం ఎప్పుడోసారి వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 కూడా అంత వెయిట్ చేయలేదు. అంత అయిపు ఉందో లేదో, దీనికి అంత అయిపు ఉందన్న. మామూలుగా లేదు సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి ఒకసారి చూడండి. సినిమా మాత్రం సూపర్ హిట్ అంతే. స్టోరీ హైలైట్స్ ఫ్రెండ్షిప్. వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. కేజీఎఫ్ మించి ఉంది. ఉంది మిక్స్ సీన్స్ ఉంది. కేజీఎఫ్లో అమ్మ సెంటిమెంట్ ఉంటుంది, దీంట్లో ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంది. సినిమా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు. లాస్ట్ ప్రతి షాట్ మామూలుగా లేదు, ఫైట్తో సహా ప్రతి ఒక్కటి బాగుంది. ఏమంటారు, అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఎవరు ట్రోల్ చేయకండి, ఒకసారి సినిమా చూడండి. ట్రోల్ చేసిరు అనుకో కథ ఇంకా వేరుంటుంది. సినిమా మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మామూలుగా లేదన్న. ప్రతి షాట్ అసలు ఏందన్న, ఒక్క షాట్ కూడా ఎలివేషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతి సీన్ మామూలుగా లేదు. సాంగ్స్ ఉన్నాయన్న. సినిమా మొత్తం ఒక కంటెంట్ మూవీ అన్న. మంచి ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇంకొకటి పార్ట్ 2 మాత్రం ఎప్పుడోసారి వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 కూడా అంత వెయిట్ చేయలేదు. అంత అయిపు ఉందో లేదో, దీనికి అంత అయిపు ఉందన్న. మామూలుగా లేదు సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి ఒకసారి చూడండి. సినిమా మాత్రం సూపర్ హిట్ అంతే. స్టోరీ హైలైట్స్ ఫ్రెండ్షిప్. వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. కేజీఎఫ్ మించి ఉంది. ఉంది మిక్స్ సీన్స్ ఉంది. కేజీఎఫ్లో అమ్మ సెంటిమెంట్ ఉంటుంది, దీంట్లో ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంది. సినిమా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మామూలుగా లేదు. లాస్ట్ ప్రతి షాట్ మామూలుగా లేదు, ఫైట్తో సహా ప్రతి ఒక్కటి బాగుంది.